అదొక బలిదానం అనుకో. వంశీని పెళ్లి చేసుకుంది నువ్వు అని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కృష్ణవేణి మ్యారేజ్ రిసెప్షన్ కి వెళ్తున్నాం కదా నాన్న. పాపం కృష్ణవేణి మనం వస్తామని చాలా ఆశలు పెట్టుకుంది నాన్న. పెళ్లి రిసెప్షన్ కి రావాలని నాతో ప్రామిస్ కూడా చేయించుకుంది నాన్న. మనం వెళ్తున్నాం కదా నాన్న. మీరు ఫంక్షన్ కి రాను అంటే మిమ్మల్ని కాదని మేము ఎలా వెళ్ళగలం నాన్న? కానీ మాకు మాత్రం వెళ్ళాలని ఉంది నాన్న. మీరు కూడా ఒప్పుకోండి నాన్న. వదిన, ఈరోజు మనం అంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం కృష్ణవేణి. నిజం మీకు తెలియదు కాబట్టి నిబ్బరంగా ఉన్నారు. తన త్యాగం తెలిసిన నేను ఫంక్షన్కి ఎలా వెళ్ళాలి, ఈ మొహం ఎలా చూపించాలి? వెళ్ళకపోవడమే మంచిదేమో. ఏంటమ్మా, నాన్నేం మాట్లాడడం లేదు? మనం వెళ్తున్నామా లేదా? చూద్దాం. వస్తే పిచ్చిదానా, నువ్వు అమాయకురాలివే. కృష్ణవేణి మాయ నీకింకా అర్థం కాలా? కృష్ణవేణి మా ఇంటి ముసల్దానా? ఏంటా, నిన్ను బ్యూటీ పార్లర్ తీసుకెళ్లి 2 క్రీములు పుయ్యగానే నువ్వు ఐస్ క్రీములా కరిగిపోయి ఇంటికొచ్చి ఇదిగో ఫంక్షన్కి వెళదామని మీ నాన్నదే రికమెండ్ చేస్తావని కృష్ణవేణి ప్లాన్ చేసి నేను షాపింగ్ తీసుకెళ్ళింది. అది తెలియకే నువ్వు చేతిలో చేయి వేసాను, తొక్క మీద కాలేసాను అంటున్నావు. తింగరదానా, నువ్వు మీ అమ్మ ఎప్పుడు మారుతారు? ఆ కృష్ణవేణి మాయలు ఎప్పుడు తెలుసుకుని చేస్తారు? అయ్యో అమ్మమ్మ, ఆగవే. ఈ చెప్పులు బాగున్నాయి, రేట్ ఎంత అని అడిగావు కదా, నీకు చూపిద్దామని చేతిలోకి తీసుకున్నాను అంతే. బాగున్నాయి బాగున్నాయి, చెప్పులు భలే ఉంట్లా, బాగున్నాయి. కృష్ణవేణి, ఎవరు వచ్చినా రాకపోయినా నేను మీ మ్యారేజ్ రిసెప్షన్కి వస్తాను. మిమ్మల్నే ఇటు చూడండి అయ్యా.
వస్తే కడప చంద్రకళ, ఈ కిటికీ దగ్గర ఏం చేస్తున్నావే? ఏంటి చంద్రకళ కొత్తగా కనిపిస్తున్నావు? అబ్బో కనిపెట్టేసినారే, బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తుండ్లే. నా హెయిర్ స్టైల్ ఎట్టుండదయ్యా? బాగుంది చంద్రకళ, కానీ నీ మోకాటి చిప్ప నొప్పి పసరు కోసం పెదజూటూరు జమ్మాల దగ్గరికి కదా నువ్వు వెళ్ళింది. అది అబద్ధమయ్యా. అబద్ధమా? మ్మ్. సరే గాని ఈ కిటికీ దగ్గర ఏంటి? లోపలికి వచ్చేసాయి. రావాలనుకుంటే నేను రాలేనా ఏంది? మరి కిటికీ దగ్గర దాగుడు మూతలో దండాకోరెందుకే? హాల్లో ఎవరూ లేకపోతే చెప్పండి, లోపలికి వచ్చేస్తా. సరే ఉండు, నేను చూసొస్తా. ఎవరు లేరు, వచ్చి వచ్చి. అట్నే అట్నే. ఊహలు గుసగుసలాడే, నా హృదయము గిసలాడే. ప్రియా, అబ్బా పాడిన సార్లే గాని ఈ మోటేందే? కొంపది సాకిరే దగ్గర నుంచి వచ్చావా ఏంది? వీరభద్రం, చాకిరేవు కాదయ్యా, టౌన్ కెళ్ళి కొత్త చీరలు కొట్టుకుని వచ్చుండ్లే. ఉసై, ఇన్ని చీరలలో కొట్టేశావే? సీసీ కెమెరాలో దొరికిపోలేదా? ఒరి నా పూర్ వీరభద్రం డార్లింగు, ఇవి కొట్టేసినవి కాదు, మరి దర్జాగా కొన్నవి. ఒకేసారి ఇన్ని చీరలు కొన్నావా? నీకు డబ్బులు ఎక్కడివే? అబ్బా, ఆ డబ్బుల గురించి తర్వాత చెప్తాను గాని ముందు మీరు ఆ 30 లక్షల మూడులోంచి బయటికి రండి. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. అసలేంటి నీ హుషారు? నువ్వు ఎవరిని బుట్లో పడేసావు చెప్పు ముందు. నన్ను బుట్లో వేసుకోవాలనుకుంటే నేనే దాన్ని రివర్స్ లో వేశాను. అసలెవరే అది? మయూరి. మయూరినా? ఊసే ఊసే కడప, ఈ కష్టాలని వచ్చింది వాళ్లతోనేనే. నువ్వక్కడ పొరపాటున నోరు జారావనుకో. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. ఈ మధ్య చంద్రకళ పట్టపగలే తలుపులు వేసుకుని ముకుడుతూ సరసాలాడుతుంది. వీళ్ళ సరసాల వెనక ఏదో ఉంది.
రోజు నుంచి కృష్ణవేణి బాధ్యత మీదే బావా. ఇది నా మేనకోడలు కాదు బావా, నా కూతురు. నాన్న, నాన్న, మీ కూతురు జీవిత ప్రయాణం ఎలా సాగుతుందో పైనుంచి చూస్తున్నారా? పదహారు సంవత్సరాలు మీకోసం నిరీక్షించాను. తండ్రికి దూరమైన బిడ్డ ఎన్ని సంతోషాలు కోల్పోతుందో అన్ని సంతోషాలు కోల్పోయాను. అది నా దురదృష్టం. కానీ మామయ్య రూపంలో మీ వాత్సల్యం, ప్రేమానురాగాలు అన్నీ పొందాను నాన్న. అది మరో అదృష్టం. కానీ మీరు శాశ్వతంగా దూరం అయిపోతారని అనుకోలేదు నాన్న, అనుకోలేదు. ఎవరి కోసం బ్రతకాలో, ఎందుకోసం బ్రతకాలో తెలియని నాకు మామయ్య మీ రూపంలో వచ్చి నన్ను ఓదార్చి మళ్ళీ మామూలు మనిషిని చేశారు. అందరూ చావు పుట్టుకల గురించి చాలా గొప్పగా మాట్లాడతారు, భయపడతారు. కానీ నాకు వచ్చిన కష్టం చావు పుట్టుకల కన్నా భయంకరమైంది నాన్న, భయంకరమైంది. ఒక మనిషి జీవితాంతం కష్టాలు పడ్డం వేరు, ఒకే ఒక కష్టం జీవితాంతం వెంటాడడం వేరు. అలాంటి కష్టం నాకు పెళ్లి రూపంలో ఎదురైంది నాన్న. మామయ్య రుణం తీర్చుకోవడం కోసం నేను తీసుకున్న పెళ్లి నిర్ణయం నా తలరాతనే మార్చేసింది నాన్న. మీకు దూరమై ఓర్పు, మామయ్యకి దగ్గరై సహనాన్ని నేర్చుకున్నాను నాన్న. దుఃఖాన్ని దిగమింగుకొని తాళి కట్టించుకున్నాను. కన్నీటితో 7 అడుగులు నడిచాను. విధి రాతకు తల వంచి అత్తవారింట్లో అడుగు పెట్టాను. ప్రతి మలుపులో భయం ఉన్నా ప్రతి అడుగు నిర్భయంగా వేశాను నాన్న, నిర్భయంగా వేశాను. ఇదిగో ఇక్కడి దాకా వచ్చాను. అలా ఎప్పటికైనా ఒడ్డుని తాకాలి.
పడవ తీరాన్ని చేరాలి. భారంగా సాగిన నా ప్రయాణం రేపటికి గమ్యాన్ని చేరాలి. దానికోసమే ఇప్పుడు ముస్తాబవుతున్నాను నాన్న. మీరు పైనుంచి ఈ కూతుర్ని మనసారా ఆశీర్వదించండి చాలు. అమ్మా అబ్బా నడుమంతా ఒకటే నొప్పులే కడుపు చంద్రకళ. ఆ అల్లుడి గారి దగ్గర పొడి చేస్తానని ఆ పార తీసుకోవటం ఎందుకు? మా అత్తయ్య కష్టపడుతుందని అల్లుడు గారు అనుకోవాలని ముసల్దాన్ ఆరాటం పిన్ని. ఆ, నా అల్లుడి సంగతి కాదు గాని అల్లుడి ఇంట్లో ఊరికే పడి తింటుందని ఊళ్ళో వాళ్ళు అనుకోకుండా ఉండాలని. అదే పిన్ని ముసల్దాని ప్లాను. ఆ ప్లాన్ కాదే, అది కడుపు పౌరుషం. పౌరుషమా పాడా? ఈ ముసల్ది ఎక్కడ ఉంటే అక్కడ పనులు జరగవు పిన్ని. కానీ హ్మ్. ఇదిగో రుక్మిణి, ఇలా రా. ఎవరు నేనా? ఆ నువ్వే రైట్. తలంతా ఒకటే దురద, కాస్త చూడవే. అలాగేనమ్మా. అయ్య రామ. ఆ, అమ్మయ్య. ఆ, ఇక్కడ చూడు. ఛీ! అసలు ఎందుకు వచ్చేవి ముసల్దానా నువ్వు? ఏమే పడుచుదానా, నా పని కూడా నువ్వే చేయరాదు. ఇదిగో పెద్దమ్మా, నీ ఎవ్వరం ఎట్టుండదో తెలిసినా కూసేగాడిదొచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టుండ్లే. ఏ రుక్మిణి,
నువ్వు కూర్చోవే, వాళ్ళు అలాగే మాట్లాడతారు గాని నువ్వు కానీ. ఛీ! అవునే అలివేణి, కృష్ణవేణి పెళ్లి రిసెప్షన్కి వెళ్తున్నావా? 600 అయినా నేను కృష్ణవేణి పెళ్లి రిసెప్షన్ కి వెళ్లి తీరుతానే ముసల్దానా. ఈ అమ్మ లైఫ్ నీ డెసిషన్ మీద ఆధారపడుంది నాన్న.